గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మనం ఈరోజు మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలుసుకుందాం. మేనేజ్మెంట్ అనేది ఎందుకు ఉపయోగపడుతుంది, అసలు మేనేజ్మెంట్ అంటే ఏంటో కూడా తెలుసుకోవచ్చు. ఆర్గనైజేషన్కి మేనేజ్మెంట్కి ఉన్న సంబంధం కూడా తెలుసుకుందాం. ఎవ్రీ ఆర్గనైజేషన్ వాంటెడ్ టు బి డెవలప్ ప్రాఫిట్స్ టు దేర్ ఇన్వెస్ట్మెంట్. ప్రతి ఆర్గనైజేషన్ కొంత ప్రాఫిట్ని సంపాదించుకోవాలనుకుంటుంది. వాళ్ళు పెట్టేటువంటి పెట్టుబడి ద్వారా. యాజ్ పర్ ద లా అండ్ రూల్స్, ఎవ్రీ ఇన్వెస్ట్మెంట్ నీడ్ ఫ్రూట్ఫుల్ రిజల్ట్ ఇన్ ఫ్యూచర్. ప్రతి ఇన్వెస్టరు అంటే ప్రతి పెట్టుబడిదారుడు ఫ్యూచర్లో రాబోయేటువంటి ఫలాలను ఆశించి మాత్రమే పనిచేస్తాడని దాని ఉద్దేశం. And every management should follow the management activities, management principles. Principles are nothing but how to manage the things in a circumstance, in a certain area, in the business area. Management is nothing but how they are managing and how they are treating all the things in and around the organization. Every management is very much interested to get profits. How they are getting profits, how far it is useful to the management. So this is foremost important thing. As per the law and as per the activities, management should follow and obey the government rules also. Every organizational objective is also getting profit from the investment. We know very well. From the first and second, third units, we learned a lot about the profit. In this unit, I have to discuss how to manage the things. Management is nothing but how to manage the things. Things are nothing but production, finance, marketing, human resource, research and development. Every management will look out production duties as well as marketing and finance, human resource duties also. Every organization is ready to mingle the risk also. Every organization is ready to mingle, and ready to mingle in the sense, ప్రతి ఆర్గనైజేషన్ రిస్క్ని తీసుకోవడానికి సిద్ధంగా ఉండాలి అని చాలాసార్లు మాట్లాడుకున్నాం మనం. సో ఈ రిస్క్ అనే అంశం ఎప్పుడైతే వస్తుందో అక్కడ మనం చూసేటువంటిది ఏంటంటే risk and return. At what type of risk you are taking in the management so that your returns will be that much of high. అంటే ఒక రిస్క్ చేస్తేనే ఎక్కువ రిటర్న్స్ రావడానికి ఒక పాసిబిలిటీ ఉంటుంది. రిస్క్ ఇన్ ద సెన్స్, ఎవ్రీ మేనేజర్ డెవలప్ an innovative product. Every manager develop an innovative product. సో ఆ ఇన్నోవేషన్ ఇన్ ద సెన్స్ అంటే కొత్త రకమైన ప్రోడక్ట్ని మార్కెట్లో రిలీజ్ చేయాలి. చేసినప్పుడు ఆ ప్రోడక్ట్ని కన్జ్యూమర్ అంటే ఎవడైతే కస్టమర్ ఉంటాడో వాడు కన్జ్యూమ్ చేసి కస్టమర్ టేస్ట్ అండ్ ప్రిఫరెన్స్ కనుక మ్యాచ్ అయితే దట్ ప్రోడక్ట్ మే గెట్ మోర్ బెనిఫిట్స్ అండ్ దట్ ఇన్వెస్ట్మెంట్ మే గెట్ మోర్ ప్రాఫిట్స్. సో ఇప్పుడు ఎలా మేనేజ్ చేయాలన్న అంశాన్ని ఇప్పుడు చూద్దాం. ఇక్కడ ఫస్ట్ ప్రిన్సిపల్ ఏం చెప్పాడంటే మేనేజ్మెంట్ ఈజ్ యూనివర్సల్. ఈ యూనివర్సల్ అనే పదం ఎలా చెప్పాడంటే, మనం కంపెనీని ప్రారంభించేటప్పుడు కంపెనీ యొక్క స్థితిగతులను పరిశీలించినప్పుడు, కంపెనీ యొక్క యాక్టివిటీస్ని గమనించినప్పుడు, before going to observe the company things and before going to observe
the activities which are implementing in the organization, we have to know the universal is the infinity. So universal is infinity. So as a manager, you have to think about all the things regarding the universal కన్జ్యూమర్స్. మనం ఏదైతే ప్రోడక్ట్ని తయారు చేయాలనుకుంటున్నామో ఈ నిర్వహణ యొక్క సూత్రాలు కానీ అదే సంస్థను స్థాయిలో నడిపేటువంటి పద్ధతుల్లో కానీ యూనివర్సల్ అంటే ప్రపంచానికి అనుగుణంగా ఉండేటువంటి రూల్స్ని ఫ్రేమ్ చేసుకోవాలి. అది మొట్టమొదటి క్యారెక్టరిస్టిక్స్. ఇక నిర్వహణని రెండో పదం ఏం చెప్పాడంటే డెసిషన్ మేకింగ్ అని చెప్పాడు. బేస్డ్ ఆన్ ద డెసిషన్స్ ఓన్లీ మేనేజ్మెంట్ మే గెట్ మోర్ ప్రాఫిట్స్. బేస్డ్ ఆన్ ద డెసిషన్స్ ఓన్లీ మేనేజ్మెంట్ మే గెట్ మోర్ ప్రాఫిట్. అంటే మేనేజర్ కానీ, మేనేజింగ్ డైరెక్టర్ కానీ, సూపరింటెండెంట్ కానీ, లేదా పై స్థాయిలోని వ్యక్తి కానీ వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలే వాళ్ళకి ఫ్యూచర్లో వచ్చేటువంటి ఆదాయం. దాన్ని ఏం చెప్పాడంటే డెసిషన్ మేకింగ్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. ఎలాంటి డెసిషన్స్ ఉంటాయి, ఎప్పుడెప్పుడు డెసిషన్స్ తీసుకోవాలి? రిస్కీ టైంలో. ఎలాంటి టైంలో? రిస్కీ టైంలో. ఫ్యూచర్ని అసెస్ చేసినప్పుడు, అంటే ఫ్యూచర్ ప్లానింగ్లో. ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ బ్యాక్స్లో డెసిషన్ మేకింగ్స్ చాలా స్పీడ్గా ఉండాలి. సో ఇలాంటి డెసిషన్స్ని తీసుకుంటే ఆర్గనైజేషన్కి ఎక్కువ డెవలప్మెంట్ ఉంటుంది. ఇలాంటి ఆర్గనైజేషన్ ఉంటే, ఇలాంటి ఆర్గనైజేషన్లో మంచి మంచి నిర్ణయాలు ఉంటాయి, ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. ఇలాంటి అంశాలని పరిశీలించాలి. సో యాజ్ ఎ మేనేజర్, యాజ్ ఎ మేనేజ్మెంట్ పర్సన్, యూ హ్యావ్ టు టేక్ the right decisions at right time. డెసిషన్స్ తీసుకోగానే సరికాదు. ఆంధ్రులు ఆరంభ సూర్యులని అంటే మనం ఎప్పుడూ స్టార్టింగ్లో ఎక్కువగా వర్క్ చేస్తూ ఉంటాం, ఎండింగ్కి వచ్చేసరికి నీరసంగా వర్క్ చేస్తూ ఉంటాం. అలా కాకుండా యాజ్ ఎ మేనేజర్ యూ హ్యావ్ టు వన్స్ ఇఫ్ యు ఆర్ స్టెపింగ్ ఇన్ టు ద డెసిషన్, యూ హ్యావ్ టు ఒబే ఫర్ ద అల్టిమేట్ గోల్. సో ఏదైతే గోల్ కోసం నువ్వు డెసిషన్ మేకింగ్ చేసావో, నిర్ణయం తీసుకున్నావో, ఆ గోల్ రీచ్ అయ్యే వరకు యూ షుడ్ నాట్ టేక్ రెస్ట్. నైస్. సో ఇంకా మూడో పాయింట్ ఏం చెప్పాడంటే ఇట్స్ అ స్పెషల్ థింగ్. నిర్వహణ అనేది ప్రత్యేక ప్రక్రియ. ఎస్, వీ హ్యావ్ టు ఒబే. ఎందుకని ప్రత్యేక ప్రక్రియ అన్నాడంటే నార్మల్ పీపుల్ విల్ నాట్ మేనేజ్ ద థింగ్స్ అండ్ దే డోంట్ నో హౌ టు మేనేజ్ ద యాక్టివిటీస్. దే didn't understand how to tackle the risk. They didn't understand how to overcome losses. So as a manager, as a management person, you have to obey and you have to make decisions regarding special things. ఇక నాలుగోది ఏమి ఇచ్చాడంటే మేనేజ్మెంట్ ఈజ్ ఎ ప్రపోజల్ అని ఇచ్చాడు. మేనేజ్మెంట్ ఈజ్ ఎ ప్రపోజల్. ఎస్, డెఫినెట్లీ మేనేజ్మెంట్ ఈజ్ ఎ ప్రపోజల్. ఎలాంటి ప్రపోజల్? యాజ్ ఎ ఫినాన్స్ మేనేజర్ నువ్వు నెక్స్ట్ ఫినాన్షియల్ ఇయర్కి ఎంత లాభాలు ఉంటాయి, ఎంత నష్టాలు ఉంటాయో ప్రపోజ్ చేస్తావు. యాజ్ ఎ ప్రొడక్షన్ మేనేజర్ నువ్వేం చేస్తావు? జనవరిలో ప్రొడక్షన్, ఫిబ్రవరిలో ప్రొడక్షన్, మార్చిలో, ఏప్రిల్లో, మేలో, జూన్లో ఎంతెంత ప్రొడక్షన్ అవుట్పుట్ వస్తుందో నువ్వు అనాలిసిస్ చేయగలుగుతావు. యాజ్ ఎ మార్కెటింగ్ మేనేజర్ నువ్వు చేసేటువంటి గోల్స్ నువ్వు రీచ్ అయ్యే విధంగానే టార్గెట్ చేస్తావు. యాజ్ ఎ హ్యూమన్ రిసోర్స్ పర్సన్ చాలా స్కిల్డ్ పీపుల్ని అతి తక్కువ డబ్బులకి నువ్వు రిక్రూట్ చేసుకోగలుగుతావు. యాజ్ ఎ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్సన్
As a research and development person, you should obey and you should do all the things which are very necessary to develop the organization. దీని గురించి మాట్లాడాడు. ఇక్కడ చూడండి, మేనేజ్మెంట్ ఈజ్ ఏ ప్రొఫెషన్. ఎస్, ఒక ప్రొఫెషనల్ ఓన్లీ, అంటే ఒక ప్రొఫెషనల్గా డిజైన్ చేయబడిన వ్యక్తి మేనేజ్మెంట్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు. మేనేజ్మెంట్ని సక్రమంగా నిర్వర్తించగలుగుతాడు. ఎందుకు మేనేజ్మెంట్ని సక్రమంగా నిర్వర్తించాలి అంటే ప్రొఫెషనల్ కావాలి అని అన్నారంటే, వాడు మేనేజ్మెంట్ ప్రొఫెషన్లో స్కిల్డ్ పర్సన్. ఎలాంటి మేనేజ్మెంట్ ప్రొఫెషన్లో? ఏదైతే థింగ్స్ని మేనేజ్ చేస్తూ ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ని సాటిస్ఫై చేసే విధంగా ఉంటాయో వాడిని మేనేజర్ అని పిలిచాం. వాడిని మేనేజర్ అని మనం పిలిచాం. సో ఇలాంటి మేనేజర్ ఏం చేయాలి? పూర్తి స్థాయిలో తనకున్న నాలెడ్జ్ని మేనేజ్మెంట్ అండ్ ఆర్గనైజేషన్ని డెవలప్ చేయడం కోసం ఇంప్లిమెంట్ చేస్తాడు. ఎప్పుడైతే ఆర్గనైజేషన్ని డెవలప్ చేయడం కోసం ఈ యొక్క మేనేజర్ కృషి చేస్తాడో, ఆటోమేటిక్గా ఆర్గనైజేషన్ యాజ్ వెల్ యాజ్ ద మేనేజర్ యాజ్ వెల్ యాజ్ ద co-employees and the employer may get more benefit. ఇక్కడ చివరిలో మనం మాట్లాడుకునే అంశం ఏంటంటే, ఇన్వెస్ట్ చేసిన వాడే ప్రాఫిట్స్ పొందుతాడు అనడానికి లేదు. మీరు చేసేటువంటి కష్టం వలన ఎక్కువ ప్రాఫిట్స్ జనరేట్ అయితే మీ శాలరీస్, మీ పొజిషన్స్, మీకుండే పెర్క్స్ ఇవన్నీ పెరగడం ద్వారా అల్టిమేట్ మీరు కూడా డెవలప్ అవుతారు అన్నది మేనేజ్మెంట్ యొక్క ఫార్ములా. ఏంటి? యునైటెడ్ ఇన్ వన్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. ఏంటంటే, యునైటెడ్లీ యాక్సెప్టెడ్ గోల్స్ విచ్ ఆల్రెడీ ప్రిపేర్డ్ విత్ మేనేజ్మెంట్ ఆర్ ఆర్గనైజేషన్ ఫర్ ద ఫ్యూచర్ కమింగ్ ఇయర్స్. వచ్చేటువంటి సంవత్సరాలకి మేనేజ్మెంట్ ఏదైతే నిర్ణయిస్తుందో ఫ్యూచర్ గోల్స్ని అన్ని డిపార్ట్మెంట్లు అందరూ ఏకకాలంలో నిర్వహించి దాన్ని సక్సెస్లోకి తీసుకెళ్ళడమే ఇది యొక్క ముఖ్య ఉద్దేశ్యం. అందుకే వాడు ఏం చెప్పాడంటే, మేనేజర్ అనేటువంటి వ్యక్తి ఒక ప్రొఫెషనల్. ఇది చెప్పండి, ఎకనామిక్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అని చెప్పాడు. ఎకనామిక్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ ఏంటి? ఎకనామిక్ ఎఫిషియెంట్ మేనేజ్మెంట్ అంటే వన్ ఆఫ్ ద మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఫర్ ద మేనేజ్మెంట్ ఈజ్, ఎలాంటి ఎఫిషియన్సీ ఉంటుందంటే మేనేజ్మెంట్కి ఆర్థిక వనరుల్ని సక్రమంగా నిర్వహించేటువంటి సత్తా ఉంటుంది. ఈ ఆర్థిక వనరుల్ని మనం ఎలా నిర్ణయించవచ్చు అంటే, ప్రతి ఆర్థిక వనరు ఈరోజు మనం ఒక చెట్టు నాటాం అనుకోండి, ఆటోమేటిక్గా ఫ్యూచర్లో 20 ఏళ్ళ తర్వాత అదొక పెద్ద వృక్షం అవుతుంది. కొన్ని వందల ఫలాలు సంవత్సరానికి వస్తాయి. ఆ రకంగా ఇన్వెస్టర్ అంటే పెట్టుబడిదారుడు ఏం ఆలోచిస్తాడంటే, ఎంత పెట్టుబడినైతే పెడుతున్నాడో దానికి 10 లాభాలని ఎప్పుడూ ఆశిస్తూ ఉంటాడు. సో దాన్ని ఎకనామిక్ ప్లానింగ్ అని చెప్పాడు వాడు. దాన్ని ఆర్థిక వనరులని సక్రమంగా వినియోగించుకోవడం అన్నాడు. నెక్స్ట్ ఇంకోటి ఏం చెప్పాడంటే, అథారిటీ. ఈ అథారిటీ అనే పదం చాలా చాలా ఇంపార్టెంట్ మేనేజ్మెంట్లో. ఈ అథారిటీ అనే వర్డ్
చాలా చాలా ఇంపార్టెంట్ మేనేజ్మెంట్లో. ఈ అథారిటీ అనేది ఏం నిరూపిస్తుంది, ఏం చూపిస్తుంది అంటే, ఏ వ్యక్తి అయితే ఆర్గనైజేషన్లో ఎక్కువగా తన యొక్క శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తాడో తన్ని అథరైజ్డ్ పర్సన్ అని పిలుస్తారు, అథారిటేటివ్ పర్సన్ అని పిలుస్తారు. మనకి ఫ్యూచర్లో అంటే నెక్స్ట్ రాబోయే వీడియోల్లో లైన్ అండ్ స్టాఫ్ డీటెయిల్స్ అని ఉంటాయి. ఈ లైన్ అండ్ స్టాఫ్ డ్యూటీస్ నేర్చుకోవడం ద్వారా ఈ అథారిటీ అనేది ఎవరు చెలాయించడానికి ఉంటుందో మనం తెలుసుకోగలుగుతాం. ఈ అథారిటీ అనేది ఎవరు చెలాయించడానికి ఉంటుందో ఈ అథారిటీ ద్వారా ప్రతి ఆర్గనైజేషన్లో, ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గనైజేషన్లో అథారిటీ ద్వారా ఎక్కువ క్రమశిక్షణని సాధించవచ్చు. ఎంప్లాయీస్కి ఎంప్లాయర్ మధ్యలో క్రమశిక్షణని సాధించడానికి ఉపయోగపడుతుంది. ఇది ప్రిన్సిపల్స్ ఆఫ్ మేనేజ్మెంట్. నెక్స్ట్ హెన్రీ ఫయల్ 14 ప్రిన్సిపల్స్లో మళ్ళీ కలుద్దాం.